ఎన్నికల కోసం, ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ని రక్షించడం కోసం మీరు చేస్తున్న ఈ శంఖారావానికి ప్రజలందరూ కూడా ఎంతో తండోపతండోలుగా వస్తున్నారని మీ అందరికీ తెలియజేసుకున్నాను. 40 సంవత్సరాలుగా ఎన్నో కష్టాలు నష్టాలు వచ్చి ఎన్ని అవమానాలు చేసినా, కుటుంబ సభ్యుల్ని అవమానపరిచినా దేనిని లెక్క చేయక, కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా ఈ రాష్ట్రమే నేనే రాష్ట్రము అంటూ రాష్ట్రానికి సేవ చేసిన మహానుభావుడు ఆ చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా స్వాగతం తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి పిలవగానే వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కష్టాల్లోనూ నష్టాల్లోనూ మేమున్నామంటూ ముందుకు వచ్చి ఎన్ని కేసులు పెట్టినా, ఎవరిని కోర్టులకు పంపించినా భయం లేదు. మేము మా జెండా తెలుగుదేశం జెండా, మా ఎజెండా తెలుగుదేశం పార్టీ అంటూ తెలుగుదేశం వెంట ఉన్న మీ అందరికీ మనస్ఫూర్తిగా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించి ముందు 4 దడవలు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా అన్న కీర్తిశేషులు పూజ్యనీయులు నందమూరి తారక రామారావు గారి ప్రభుత్వంలో నా భర్త పనిచేయటం జరిగిందన్న విషయం మీ అందరికీ తెలుసు. తరువాత చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో మనకి ముఖ్యమంత్రిగా వచ్చిన తరువాత, నేను ఎమ్మెల్యేగా అయిన తరువాత ఈ రాష్ట్రంలోన ఎక్కువ నిధులు బహుశా మన నియోజకానికే ఇచ్చారని నేను తెలియజేసుకుంటున్నాను. గార మండలంలో ఆనాడు ఎర్రన్నాయుడు గారు మనకి మంత్రిగా, కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఒక నీటి పథకాన్ని అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న అప్పల సూర్యనారాయణ గారు కలిపి ఇక్కడ గారలో పెట్టడం జరిగిందన్న విషయాన్ని, సాలిహొండం ప్రాజెక్ట్ని మీ అందరికీ తెలుసు. దాన్ని నేను 14లో నాకు ప్రకాశం జిల్లాలో ఉన్న వారికి ఇద్దరికి మాత్రమే మన యువనేత మంత్రిగా ఉండగా మనకి మళ్ళీ 2వ ఫేజ్గా ఆ సాలిహొండం ప్రాజెక్టుని ఇచ్చిన ఘనత మన లోకేష్ బాబు గారిదని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు నాగావళి నదిలో మనకి నీరు ఎప్పుడు ఉండాలన్న ఉద్దేశంతో అక్కడ కూడా మనం కార్యక్రమాల్ని చేసుకోవటం జరిగింది. శ్రీకాకుళం మున్సిపాలిటీలో అన్ని వీధుల్లోనూ రోడ్లు వేయటం జరిగింది. 2 మండలాల్లోనూ కూడా అదేవిధంగా రోడ్లు వేయడం జరిగింది. గార మండలంలో శివారు ప్రాంతాలకి మంచినీరు ఇవ్వాలన్న ఉద్దేశంతో కళింగపట్నం ఎత్తిపోతల పథకాన్ని పెట్టడం జరిగింది. అది 80% పనులు పూర్తయినా 20% పనులు ఈ 5 సంవత్సరాలు చేయకుండా వదిలేయటం వలన ఈరోజు మళ్ళీ అదే కష్టాలు, అవే బాధలు గార మండలం శివారు ప్రాంతాలకు వచ్చాయని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. టిట్కో ఇల్లు శ్రీకాకుళం కార్పొరేషన్కి 5,000 ఇల్లు ఆ రోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అప్పటి మున్సిపల్ మినిస్టర్ గారు నారాయణ గారు మనకి 5,000 ఇల్లు ఇస్తే 1,238 ఇళ్లు పూర్తి చేస్తే వాటిని సర్వనాశనం చేసి ఎలక్షన్ వస్తుందని చెప్పి ఇప్పుడు పేర్లు మార్చి ఆ ఇల్లు ఇవ్వడం జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇలాగే ఎన్నో కార్యక్రమాలని చేసుకున్నాం, మనం పార్కులు చేసుకున్నాం, అన్ని విధాల శ్రీకాకుళాన్ని ముందుకు తీసుకువెళ్ళాం. మళ్ళీ శ్రీకాకుళం నుంచి ఆముదాల వలస వరకు అంటే రైల్వే స్టేషన్ వరకు 33 కోట్ల రూపాయల్ని ఆ రోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తే నేను రవికుమార్ గారు అక్కడ శంకుస్థాపన కూడా చేయటం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆ రోడ్డు ఈ రోజు దాకా పనులు పూర్తి చేయడం లేదు. ఇటువైపు చూస్తే మంత్రి, అటువైపు చూస్తే స్పీకర్, ఇద్దరూ కలిపి ఏం చేస్తున్నారో కూడా అర్థం అవ్వని పరిస్థితుల్లో ఆ రోడ్డు ఉంది. ఆ రోడ్డు గోతుల వలన ఇప్పటికే 3 చనిపోవటం జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను.
ఈ విధంగా భ్రష్టు పట్టించిన ఆంధ్రప్రదేశ్ని అన్ని విధాలా ముందుకు తీసుకువెళ్ళాలి. అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలకి ఏం కావాలి అని సంవత్సర కాలం 3000 కిలోమీటర్లు 3242 కిలోమీటర్లని నడిచి పాదయాత్రని పూర్తి చేసిన గొప్ప వ్యక్తి మన లోకేష్ బాబు గారని తెలియజేసుకుంటున్నాను. అటువంటి వ్యక్తి మన పార్టీకి రేపు భరోసా, ఆయన మనకి భరోసా, మన పిల్లలకు భరోసా ఆయనే అని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. చిరంజీవి రామ్మోహన్ నాయుడు గారు ఎంపీగా మనకి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని కూడా అందించడం జరిగిందని మీకు తెలియజేస్తున్నాను. 53 రోజులు జైల్లో తండ్రి పడుతున్న కష్టాన్ని చూసి మన లోకేష్ బాబు గారు ఆయన గురించి తాపత్రయపడుతున్న సమయంలో ఆయన్ని చూడడానికి మన పవన్ కళ్యాణ్